అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయమొഴി, ఆళ్వార్ల యొక్క స్వభావాన్ని తెలియజేసేటువంటి తిరువాయమొഴి. ఉన్నుం సోరు పరుగునేర్ తిన్నుం వెత్తిలెం ఎల్లాం కన్నన్ అనేటువంటి తిరువాయమొഴിలో 5వ పార్ట్. తల్లిగారు చెప్తూ ఉన్నారు, మా అమ్మాయి తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది, ఆ వెళ్లే మార్గంలో సెల్వమ్మలికి తిరుక్కోడూరుకే ఆ సన్నటి నడుము కలిగినటువంటి మా అమ్మాయి ఆ తిరుక్కోడూరుకు వెళ్లేదారు ఆ చూసినటువంటి వాళ్ళంతా లోకులంతా ఇష్టులు అయిష్టులు ఈ ఊరు వాళ్ళు పక్క ఊరు వాళ్ళందరూ ఎలా భావించి ఉంటారో, మా అమ్మాయి తన స్వరూపాన్ని అతిక్రమించి వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే స్వరూపానికి అనురూపమైనటువంటి కార్యం చేస్తోంది ఆళ్వార్ నాయకి అని ఆనందపడుతున్నారా? అంటే తత్తస్య సవిశంభవేత్ అని ఉన్న నమపదం యొక్క అర్థం తెలిసినటువంటి వాళ్ళు ఆయన రక్షించినప్పుడు రక్షించబడాలి అని భావించి ఉండాలి కదా. అలా కాకుండా ఈ అమ్మాయి ఏమిటి అని ఉపాయ అధ్యవనిష్ట కలిగినటువంటి వాళ్ళు ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోవటం తగినటువంటిదేనా అని భావిస్తున్నారా? లేక కాదు, ఇంత చిన్న వయసులోనే ఈ అమ్మాయికి ఆ పరమాత్మ విషయంలో ఇంత అభినివేశము, ఇంత రుచి అని ఆనందపడుతూ ఉన్నారా? ఏం ఆలోచిస్తున్నారు? మా అమ్మాయి ఇంత సన్నటి నడుముతోటి నడవలేక నడుస్తూ ఉంటే ఆయన అలా పడుకొని చూస్తూ ఉండకపోతే 4 అడుగులు ఎదురు అడుగు వేసి వచ్చి మా అమ్మాయికి సహకరించచ్చు కదా అని భావిస్తున్నారు. సెల్వమ్మలికి అవన్ కిడంద తిరుక్కోడూర్కే అని ఆ పాత్రంలో అనుభవించిన తల్లి గారు ఈ 5వ పాత్రం 5వ పాటు ఇందులో ఏమనుభవిస్తున్నారో చూద్దాం. మేవి నైందు விளையாடல் ஊராள் என் சிறுத்தேவி உடையாடல் ஊராள் என் சிறுத்தேவி போய் இனித்து திருமார் இரு கோளூரில் பூவியல் பொழிலும் தடமும் அவன் கோயிலும் కండావియుల్ కుళిరిం నెంజనే ఉగక్కుంగొలిందే. ఇంకొకసారి సేవిస్తాను పాసం. మేవి నైందు விடையாடல் உராள் என் சிறுத்தேவி போய் தன் திருமால் திருக்கோளூரில் பூவியில் பொழிலும் தடமும் அவன் கோயிலும் కండావియుల్ కుళిర ఎంగనే ఉగక్కుంగుల్ ఇన్నే. పూవియం మేవి నైందు మేవి అంటే శ్రీయప్పతి యొక్క కళ్యాణ గుణాలను అవగాహించి ఎలా ఉంది? మేవి నైందు మిక్కిలి శిథిలాంతఃకరణురాలై విడయాడల్ ఉరాల్ విహరించుటకు ఆశించదు. మా అమ్మాయి ఆ శ్రీయప్పతి యొక్క కళ్యాణ గుణాల్లో అవగాహించి ఆ మనస్థైథిల్యాన్ని పొంది ఇంకా ఆటల విషయంలో కూడా ఏమీ లేదండి భావన ఆవిడికి. విడయాడల్ ఉరాల్ విహరించుటకు కూడా ఆశించదు మా అమ్మాయి. తర్వాత ఊరాల్ అయిపోయింది కదా అది. ఎన్ సిరుత్తేవి పోయి నా యొక్క శ్రీ మహాలక్ష్మి లాంటి చిన్నది పోయి తన్ తిరుక్కోళూరిల్ తిరుమాల్ తనకు స్వామి అయినటువంటి శ్రీయప్పతి యొక్క తిరుక్కోళూరిలో పూ ఇయల్ పొజిలిం తడమం. పూ ఇయల్ అంటే పుష్పించడాన్ని స్వభావముగా కలిగినటువంటి పొజిలిం తోటలను, తడముం తటాకములను, అవన్ కోయిలిం ఆ శ్రీయప్పతి యొక్క కోవెలను ఇని కండు ఇక మీద చూసి ఆవి ఉల్పులిరా హృదయము లోపల చల్లబడేటట్టుగా ఇందు ఎంగనే ఉగక్కుంగొల్ ఇప్పుడు ఏ విధంగా సంతోషిస్తోందో కదా మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. తాత్పర్యం, తన విహారాలన్నింటినీ వదిలిపెట్టింది మా అమ్మాయి. ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలనే అనుసంధానం చేస్తున్నది. మా చిన్న పిల్ల ఇప్పుడు తిరుక్కోళూరుకు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి సకల సమృద్ధి అంతా చూసి
ఎలా సంతోషిస్తోందో ఏమిటో మా అమ్మాయి అనుకుంటున్నారు తల్లిగారు. ఆరాయిరప్పడి మే వినైందు பிள்ளையாய் விளையாடும் சதமானால் பிள்ளைகளோடே விளையாடுகையில் ஆதரம் இன்றியே எம்பெருமானை காண வேணும் என்னும் ஆசைப்பட்டு பெறாமையாலே நைந்து நைந்து இருந்த என் சிறு தேவி போய் இனி தன் திருமால் திருக்கோளில். உங்க வாக்கியம் மொத்தம் ఒకటి అనుకున్నాం. பூவியில் குழிலையும் அதுக்கு உள்ளே தாமரை தடாகங்களையும் அதுக்கு உள்ளே அவன் கோயிலையும் கண்டு தன்னுடைய நிரவதிக சந்தாபமெல்லாம் போய் ஆவியுள் குளிர இன்று எங்கனே உகக்கிறாளோ நான் அந்த సమృద్ధిயை కాణపెట్టిలేన్ ఎన్గిరాల్. మా అమ్మాయి కలిగినటువంటి సమృద్ధిని నేను చూడలేకపోతున్నాను ఈవేళ అనుకుంటున్నారు తల్లిగారు. మా అమ్మాయి ఎలాంటిదో తెలుసా? అదిగో పిల్లయ్యాయ్ విளையாடும் పదమానాల్ పిల్లయ్యలు. అదే పిల్లలు ఆ పిల్లలతోటి కలుసుకునే ఆడుకునేటువంటి ఆటల విషయంలో ఆదరమే లేదు మా అమ్మాయికి. అంతేకాదు ఎంబెరుమాన్ని ఆ సర్వేశ్వరుని సేవించాలని ఆశపడుతుంది. ఆ ఆశ లభించదు. అప్పుడు నైందు నైందు మనస్సు శైథిల్యాన్ని పొంది పొంది మా చిన్న అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? తన తిరుమాల్ తిరుక్కోళూరిల్ పూవియల్ పొజులై పుజులయ్యం. అదిగో మా అమ్మాయి ఇప్పుడు ఆ తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది. ఆ తిరుక్కోళూరు ఎలా ఉంటుందో తెలుసా? పువ్వు ఇయ్యల్ పుష్పించడమే స్వభావంగా కలిగినటువంటివి పూల తోటలు. ఆ తోటలు, వాటి లోపల తామర తటాకాలు, వాటి లోపల ఆయన వేంచేసి ఉండేటువంటి కోవెల, వాటన్నింటినీ చూసి తనకున్నటువంటి ఆ గొప్ప సంతాపం, దుఃఖం, ఆయన్ని పొందలేకపోయాననే ఒక దుఃఖం ఉన్నది కదా, అదంతా కూడా పోయి తొలగిపోయింది. ఇప్పుడు మా అమ్మాయికి అక్కడికి వెళ్ళి ఆ సన్నివేశాన్ని దర్శించిన తర్వాత ఏమిటి, మొదట పుష్పాలతో కూడుకున్నటువంటి తోటలు, ఆ తోటల లోపల తామర తటాకాలు, ఆ తటాకాల లోపల కోవెల, వాటన్నింటినీ చూసిన తర్వాత మా అమ్మాయికి ఉన్నటువంటి దుఃఖం అంతా పోయింది. ఆ ఆత్మ చల్లబడిపోయి ఎలా ఆనందిస్తోందో కదా మా అమ్మాయి. నేను ఆ సమృద్ధిని మొత్తాన్ని దర్శించడానికి పెట్టలేను, పొందలేకపోయాను అంటున్నారు తల్లిగారు ఈ పాసనంలో. పన్నీరాయర్పడి అనంతరం శ్రీయప్పతి అవనుడయ విలక్షణ భోగస్థానత్తై కండు ఎంగనే ప్రియపడుగిరాಳು ఎన్గిరాಳು. ప్రియపతి అయినటువంటి ఆయన యొక్క విలక్షణ భోగస్థానాన్ని, ఆ తిరుక్కోళూరుని సేవించి మా అమ్మాయి ఎంత ఇష్టపడుతోందో, ఎంత ఆనందపడుతుందో కదా ఆ ఊర్లో అనుకుంటున్నారు. అవనుడయ சௌந்தர்யசீலாதிகளை நெஞ்சாலே கிட்டி க்ஷணந்தோறும் சிதிலையாய் விளையாடுகையிலும் பொருத்த மத்து இருப்பாளாய் பருவம் నిరుంబాద సిరుమయ్యై ఉడయ్యలాయిరుక్కச் చేయదే. సౌందర్య, ఆ భగవంతుడి యొక్క ఆ సౌందర్యంలోను, సౌశల్యాది గుణాలలోను ఆ మనస్సు వాటిని భావించి ప్రతి క్షణము కూడా శైథిల్యాన్ని పొంది ఆ మనసు ఆ ఆటలాడుకోవటంలోను, ఆ పొరుత్తం అత్తు అంటే ఆటలాడుకోవటంలో కూడా ఆసక్తిని విడిచిపెట్టి ఇరుప్పాళాయి ఉన్నది మా అమ్మాయి. మా అమ్మాయి పోని ఏమన్నా ఇదిగో ఆటలాడుకునే వయసు దాటిపోయిందండి, కొంచెం పెద్ద వయసు వచ్చిన పిల్లే కదా, ఇప్పుడు భగవంతుడి విషయంలో కొంచెం అభినివేశం కలిగి ఉంది అని చెప్తామంటే చిన్న పిల్లండి, సిరుతేవి మా అమ్మాయి, ఆటలాడుకునేటువంటి వయసు. పరువన్నిరంబాద సిరుమయ్యే ఉడయ్యవనా ఇరుక్కచ్ చేయదే. ఇంకా వయసు పెద్దదైపోయి ఆటలు విడిచిపెట్టేసి భగవంతుడు, ఆ కళ్యాణ గుణాలు, వాటిని అనుభవిద్దాం అనేటువంటి వయసు ఇంకా మా అమ్మాయి కలగకుండానే పరువన్నిరంబాద సిరుమయ్యే ఉడయ్యలా ఇరుక్కచ్చేదే. వయసు నిండలేదు, ఇంకా ఆటలు విడిచిపెట్టేటువంటి వయసు రాకపూర్వమే వాసి అరియుంబడియానా దివ్య స్వభావత్తై ఉడయ్యలానా ఎన్ పెన్ బిళ్ళై. అది లోకంలో పిల్లలకి మా అమ్మాయికి తారతమ్యం తెలిసేటట్లుగా దివ్య స్వభావాన్ని దివ్యమైన స్వభావం మా అమ్మాయిది. అలాంటి మా అమ్మాయి ఇంగు నిండ్రం పోయి ఇక్కడి నుండి వెళ్ళి, ఎక్కడి నుంచి తిరుక్కురుగూరు నుంచి బయలుదేరి వెళ్ళి తనకు అసాధారణమాన శ్రీమానుడయ తిరుక్కోళూరిల్, తనకే అసాధారణమైనటువంటి అంటే అసాధారణ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అయిన ఆ సర్వేశ్వరుడు ఏం చేసి ఉన్నటువంటి ఆ తిరుక్కోళూరులోని పూవై ఇయల్పాగ ఉడైత్తాన పొజిల్గలయ్యం,
పువ్వులను పూజించడమే స్వభావంగా కలిగినటువంటి అలాంటి పుష్పాలను కలిగినటువంటి తోటలు అవి. అదే పూజలిక్కు సెవ్విక్కొడుక్కుం తటాకంగళయ్యం. ఆ తోటలకు కూడా ఒక విధమైన సౌందర్యాన్ని కలుగజేసేటువంటివి ఆ తటాకాలు. లక్ష్మియోడే అవన్వర్తిక్కిరా భోగస్థానమాన కోయిలయ్యం. ఇంకా ఆ కోవెల, ఆ తటాకాలు, వాటి మధ్యలో ఒక కోవెల, ఆ కోవెల్లో ఆయన లక్ష్మితోడి విహరిస్తూ ఉండేటువంటి వాడు. నెనయిత్తు మున్గు శిథిలయ్యానవల్లిని కాణపెత్తు. పూర్వం ఇలాంటివన్నీ భావించుకుంటూ ఉండేది. ఆ భావనలో శైథిల్యాన్ని పొందేది. ఎందుకని? అది మానసిక అనుభవం మాత్రమే కానీ ప్రత్యక్ష అనుభవం లేకపోవటం చేత మా అమ్మాయి శైథిల్యాన్ని పొందేది, మనశైథిల్యాన్ని. ఇప్పుడు కాణపెత్తు, ఇప్పుడు దర్శించడానికి అవకాశం లభించింది కదా, దర్శించింది కదా. ప్రాణాశ్రయమాన నెంజుకులిరుంబడియాగా తనకు నల్విడివాన నిన్ను ఎంగనే. ప్రాణానికి ఆశ్రయమైనటువంటిది మనస్సు. ఆ మనస్సు చల్లబడేటట్లుగా తనకు నల్విడివాన నిండు, తనకు మంచి రోజైనటువంటి ఈ రోజు ఎంగనే ఉహక్కిరాడో, ఏ రీతిగా ఆనందపడుతోందో కదా మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. అంజాంపాటు 235వ పేజీలో ఈడు వ్యాఖ్యానం. తిరుక్కోళిల్ సోలైగళయ్యం అంగుళ్ళ పొయ్గలయ్యం అవన్ కోయిలయ్యం కండాల్ ఎంగనే ఉహక్కుమో ఎంగిరాల్. తిరుక్కోళూరులోని తోటలు, ఆ తోటల్లో ఉన్నటువంటి సోలైగల్ తోటలు, అంగుళ్ళ పొయ్గలు, ఆ తోటల్లో ఉన్నటువంటి పొయ్యి సరస్సులు, వాటిని ఆ సరస్సుల మధ్యలో ఉన్నటువంటి కోయిల, ఆ కోవెలని కంటే మా అమ్మాయి ఎంత సంతోషిస్తోందో కదా, ఎంత సంతోషిస్తుందో ఇప్పుడు అనేది ఈవిడ సందేహం అన్నమాట. మేవి మేవి నైందు నైందు విளையாடல் ఉరాల్. అదే మేవి భగవద్ గుణంగళిలే నెంజేవైతు. మేవి కోరుకొని, ఎలా? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల్లో మనస్సును ఉంచి, నైందు నైందు ఆశ్రయంగళై అజిక్కుం పదార్థం బోలే గుణంగల్ తాన్ అజిక్కుమే. ఎలా? నైందు నైందు శైథిల్యాన్ని పొందుతూ ఉన్నది మా అమ్మాయి. ఎలా? ఏదైనా ఒక పదార్థం తనని ఆశ్రయిస్తే ఆ పదార్థాన్ని నశింపచేసేటువంటి స్వభావం కలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఏమిటట? అజిక్కుం పదార్థం అంటే అగ్ని. అది అగ్ని తనలో, తన అగ్నిలో ఏ వస్తువు పడేసినా కూడా, అంటే తనని ఏ వస్తువు ఆశ్రయించినా దాన్ని దహింపచేసేటువంటి తత్వం కదా అగ్నిది. అలాగా ఆశ్రయంగళై అజిక్కుం పదార్థం బోలే గుణంగల్ దాన్ అజిక్కుమే. అదో అలా గుణాలు కూడా నశింపచేస్తాయా అండి? ఇక్కడ అమ్మాయి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉంటే ఆ మనస్సు శైథిల్యాన్ని పొందుతోంది అన్నారు కదా. అగ్ని వలె తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని నశింపచేసేటువంటి స్వభావం ఆ గుణాలది కూడా. అంటే ఆడవాళ్లే చెప్తారు కదా, నేనైదొరుం చొల్లుందొరుం ఇత్యాది. అవి భావించినప్పటికీ, ఆ మాటలని, ఆ కళ్యాణ గుణాలని పలికినప్పటికీ పొందేది శైథిల్యమే అంటూ, ఎవల్ మేవిత్తు నిర్గుణమా ఇరుప్పదువరు విషయత్తోడండే. అదిగో మరి అలా కూడా జరుగుతుందా అంటే, అసలు ఈ అమ్మాయి ఆశ్రయించింది ఏదైనా గుణాలు లేనటువంటి స్వామిన కాదు కదా. ఇవాళ మేవిత్తు నిర్గుణమా ఇరుప్పదువరు విషయత్తోడండే. ఈవిడ కోరుకొని ఇష్టపడుతోంది నిర్గుణుడైనటువంటి స్వామిన. ఈవిడ ఎవరినైతే ఇష్టపడుతోందో, ఎవరిని పొందాలని కోరుకుంటుందో ఆ వ్యక్తి గుణాలు లేనటువంటి వాడా అంటే కాదు కదా. ఎలాంటి వాడాయన? ఉయర్నలం ఉడయవనోడే అండ్రో. అదిగో అనేక కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామిని కదా ఈవిడ కోరుకుంటోంది, పొందాలని ఆశపడుతున్నది, దర్శించాలని కోరుకుంటున్నది. కాబట్టి ఆ గుణాలని భావించిన వెంటనే అగ్ని ఎలా అయితే తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని దహింప చేస్తుందో అలా కదా ఇప్పుడు ఆయన యొక్క కళ్యాణ గుణాలను భావించి మా అమ్మాయి మనస్సు నైందు నీరైపోతున్నది, శైథిల్యాన్ని పొందుతున్నది. మేవి ఇంగిరుందనాళం ఎంగళోడు పొరుత్తం ఎల్లైకిరీరు. మేవి కోరుకొని, ఎలా? ఇంకా అవగాహించి ఆ కళ్యాణ గుణాలు ఇక్కడున్న రోజుల్లో కూడా ఎంగళోడు పొరుత్తం ఎల్లైకిరి. అదేదో ఇవాళ జరిగిన విషయమా ఏమిటి మా అమ్మాయికి? ఇక్కడున్నా అదే పరిస్థితి, తిరుక్కురుగూరులో ఉన్నా ఇగో ఈ తిరుక్కురుగూరుని మమ్మల్ని విడిచిపెట్టి ఆ తిరుక్కోడూరులో ప్రవేశించరా, అదే పరిస్థితి మా అమ్మాయిది.
ఇంగు ఇరుందనాళం ఎంగలోడు పొరుత్తమెల్లైకిడీరి. ఇక్కడున్నప్పుడు కూడా మాతోటి ఏమైనా ఆ అమ్మాయి అవనోడు మేవి ఎంగయ్యాలే ఇంగు ఇరుందనాళం ఎంగలోడు పొరుత్తమెల్లై ఎనపడి అవనోడు మేవి ఆయన కళ్యాణ గుణాల్లో ఆవాహించి లేదా ఆయనతో చేరి అక్కడికి వెళ్ళి ఆయనతో చేరి అంటే అసలు అక్కడికి వెళ్ళి ఆయనతో చేరిన తర్వాత మమ్మల్ని విడిచిపెట్టడం ఏం కాదండి. ఇక్కడున్న రోజుల్లో కూడా మాతోటి ఏ సంబంధం లేదు కదా. పొరుత్తమెల్లైకిది ఆ అమ్మాయికి అలాంటి మాతోటి చేరి ఆడుకోవటము పాడుకోవటము ఇలాంటి స్థితి అమ్మాయికి ఏం లేదు కదా. నైందు 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 మేళమాట్టాలు ధరిత్తిరుక్కమాట్టాలు. నైందు మేళమాట్టాడు అదిగో శైథిల్యాన్ని పొందుతుంది, కానీ ఆ విషయంలోంచి వెనక్కి మాత్రం అడుగు వేయదు. ధరిత్తిరుక్కమాట్టాలు ఒకవేళ వేస్తే ధరించి ఉండను లేదు మా అమ్మాయి. విడయాడలు ఊరాలు అదిగో ఆ విహారాలు ఆటలు పాటలు కూడా కోరుకోదు మా అమ్మాయి. పరువత్తుకు అనురూపమాన వ్యాపారத்தை పెట్టాడు. అసలు ఎంత చిన్నపిల్లండి మా అమ్మాయి. ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అలా ఆడుకోవలసినటువంటి చిన్న వయసు మా అమ్మాయి. ఏళమాన్ లేత లేడి పిల్లలాగా చిన్న ముగ్ధ మా అమ్మాయి. అలా పరువత్తుకు అనురూపమైనటువంటి వ్యాపారத்தை పెట్టాడు. మా అమ్మాయి వయసుకి ఏం చేయాలి, చక్కగా స్నేహితులతోటో ఏదో ఆటలు ఆడుకుంటూ ఉండాలి. అలాంటి వ్యాపారాలన్నీ విడిచిపెట్టేసింది మా అమ్మాయి. విளையாடுகையைத் தவிரிந்து மே வினைந்தால் அன்னுகிறீரு இவ்விஷயத்திலே அவகாహిత్తు పురంబుళ్ళవత్తై విట్టాల్ అతనే విளையாடுகையைத் தவிரிந்து. ఏమిటండి అంత చిన్న వయసులోనే ఆటలన్నీ విడిచిపెట్టేసి ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం మొదలు పెట్టిందా మీ అమ్మాయి అని అడిగితే కాదండి. ఈ విషయత్తులే అవగాహిత్తు ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం ఆరంభించిన తర్వాత పురంబుళ్ళవత్తై విట్టాల్ అత్తనే అదిగో బయట ఉన్నటువంటి ఆటలు పాటలు విడిచిపెట్టేసింది. అంటే ఆటలను విడిచిపెట్టి వాటి విషయాల్లో ఆ కళ్యాణ గుణాలు అనుభవించడంలో ప్రవేశించిందా అంటే కాదండి. మా అమ్మాయి ఆ కళ్యాణ గుణాలలో అవగాహించిన తర్వాతే ఈ విளையாடுదల్ ఈ విహారాలు ఈ స్నేహితులతో ఆటలు లాంటివన్నీ విడిచిపెట్టేసిందండి. మార్బాల్ మనం సుజింద మంగయ్యర్తోడు కైవిట్టు మార్బాల్ మనం సుజింద అని భగవద్గుణంగా కొండు ముజగా మనం చూడు మంగయ్యర్తోడు కైవిట్టు అని ఆళ్వాళ్ళు చెప్పినట్లుగా ఆ మార్బాల్ వక్షస్థలంలో లక్ష్మి కలిగినటువంటి ఆ స్వామి మన మనస్సులో చేరిన తర్వాత ఇది మంగయ్యర్తోడు కైవిట్టు అని చెప్పినట్లుగా అంటే ఇప్పటి వరకు ఎలా ఉన్నారు వీరు ఆ స్త్రీల విషయంలోనూ వ్యామోహం కలిగినటువంటి వారు. 3వ తిరువందాదిలో 14వ ఉపాసనం అట అది. మార్బాల్ మనం సుజిత్త మంగయ్యర్తోడు కైవిట్టు అని మొదట ఆయన విషయంలో ప్రీతి కలిగిన తర్వాత ఆ తర్వాత బాహ్య విషయమైనటువంటి స్త్రీలతో సంబంధాన్ని విడిచిపెట్టి అని ఆడవాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ కూడా మా అమ్మాయి ఏమిటో తెలుసా, మొదటగా ఆయన కళ్యాణ గుణాల్లో అవగాహించింది, తనకి తెలియకుండానే ఇతర విషయాలు విளையாடுதல் వీటన్నిటిని విడిచిపెట్టేసింది మా అమ్మాయి. అదిగో ఎలా భగవద్గుణంగా కొండు ముజుగా పురంబుళ్ళదు కైవిట్టాడు ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల్లో మునుగగా పురంబుళ్ళదు కైవిట్టాడు బయట విషయాలన్నీ విడిచిపెట్టేసింది మా అమ్మాయి. నల్లదుం తీయదు మానాల్ తీయదు పూలన్నిరే నల్లదు పన్ని కొళ్ళుంబడి నల్లదుం తీయదు మానాల్. ఒకటి మంచిది రెండవది చెడ్డది రెండు ఉన్నాయనుకోండి. రెండు ఉంటే తీయదు పోలందిరే నల్లదు పన్ని కొళ్ళుంబడి చెడ్డదానిలాగా కాదు కదా. మంచి విషయం మనకి ఉపకరించేటువంటి ప్రకారము అంటే ఎలాగా పరమాత్మనియో విరక్త అపరమాత్మని పరమాత్మ విషయంలో ఎవరైతే అనురక్తుడుగా ఉంటారో వాళ్ళు విరక్త అపరమాత్మని ఇతర విషయాల్లో విరక్తి కలిగిన వాళ్ళు అవుతారు కదా. అంటే మంచి విషయమేమో పరమాత్మ విషయంలో ప్రీతి కలిగి ఉండటం, అది చెడ్డ విషయం ఏమిటి ఇతర విషయాలు. అదే ఇతర విషయాల జోలికి వెళ్ళామనుకోండి, వాటిని అనుభవించడం మొదలు పెడితే పరమాత్మ దగ్గరికి చేరే అవకాశమే లేనట్టు ఆ విషయాలన్నీ అందులోనే ముంచేస్తాయి. అందుకనే మంచి విషయాలు లాంటిది కాదు కదా చెడ్డ విషయాలు
అంటే మంచి విషయం ఏమిటి? పరమాత్మని యహ అనురక్త, ఎవరికైతే పరమాత్మ విషయంలో ప్రీతి ఉంటుందో అది మంచి విషయం కదా. అదేం చేస్తుంది? ఇతర విషయాల్లో వైరాగ్యాన్ని కలుగచేస్తుంది అని చెప్పినట్టుగా మనైప్పాల్ పెరందార్ పెరందేదుం పేరెన్బమెల్లాం తురందార్ తుజుదారత్తోళ్ ఎన్నుమా పోలే. ఇది రెండవది. ఇందులో 2వ తిరువందాదిలో 42వ పాత్రం అరుంబదంలో ఇచ్చారు చూడండి. మన ఈడத்தில் பிறந்தவர்கள் பிறந்து பிராபிக்கும் நிரவதிக ஆனந்தமெல்லாவத்தையும் பரிச்சரித்தவர்களாவார் இத்யர்த்தः. அந்த అజగేతోడై తొడులవர்கள். రెండో లైన్లో ఉంది చూడండి. తొడుదార్ మనైప్పాల్ పిరందార్ పిరందేదుం పేరెన్బం ఎల్లాం తురందార్. మనైప్పాల్ ఒక ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉండేటువంటి పొందే ఆనందాన్ని మొత్తం తురందారు విడిచిపెట్టారు అని. అజగేతోడై తొడుదవరగల్ అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, అలాంటి అందమైన భుజాలు కలిగిన వాళ్ళ విషయంలో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారు? మన இடத்தில் பிறந்தவர்கள் பிறந்து பிராபிக்கும் మన இடத்தில் பிறந்தவர்கள் பிறந்து பிராபிக்கும் నిరవధిక ఆనందమెల్లావత్తయం పరిత్యజిత్తవர்கள். అంటే భగవంతుడి విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళంతా కూడా అదిగో ఆ స్త్రీల విషయంలో ఉన్నటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టారు అని అర్థం చెప్తూ మేవి தொழுதாரத்தோள் என்னுமா போலே மனைப்பால் பிறந்தார் பிறந்தేదుం పేరెన్బమెల్లాం తురందార్ தொழுதாரத்தோள் అని చెప్పినట్టుగా మే వినైందు విడయాడల్ ఒరాళ్ మోగ్యముం మారి విదగ్ధయ్యానాళ్ అల్లల్. మా అమ్మాయి ఎంత చిన్న మేవినైందు విళయాడల్ ఒరాళల్, ఆటలు కూడా ఆడట్లేదండి మా అమ్మాయి. వాటిల్లో కూడా మా అమ్మాయికి ఆసక్తి లేదు. ఎంత కానీ ఆటలాడే వయసు, మౌగ్ధ్యం, చిన్నపిల్ల. ఇంకా మౌగ్ధ్యం మారి విదగ్ధయ్యానాళ్ అల్లల్. ఇగో కొంచెం పెద్దదైంది అని చెప్పే విషయం కాదు, చాలా చిన్నపిల్ల, ముగ్ధ మా అమ్మాయి. అందుకని ఆ మౌగ్ధ్యం ఏమీ ఇంకా తొలగిపోలేదు, పెద్ద పిల్ల అయింది అని చెప్పడానికి లేదు. కానీ మా అమ్మాయి ఎలా శబ్దాదిగల్ హేయం ఎన్నుం శాస్త్రత్తాలే అరిందు అవత్తై విట్టు భగవద్ విషయం నన్ను ఎందు కైవైతాళ్ అందు. ఏదో శాస్త్రాలని కొంచెం వయసు వచ్చింది కదండి, శాస్త్రాలని సేవించి ఉంటుంది. ఆ శాస్త్రాల్లో ఏం చెప్పుకుంటారు? ఇతర విషయాలన్నీ విడిచిపెట్టాలి, భగవంతుడిని పట్టుకోవాలి, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు అనుభవించడమే చాలా వైలక్షణ్యము అని ఇలాంటివేవో తెలుసున్నాయి అని చెప్పుకుందామంటే మా అమ్మాయి మౌగ్ధ్యం విదగ్ధయ్యానాళ్ అల్లల్. మా అమ్మాయి ఇంకా విదగ్ధ కాలేదు, మౌగ్ధ్యం విడిచిపెట్టలేదు, ఇంకా పెద్ద పిల్లే కాలేదు. అందుచేత శబ్దాది విషయాలు విడిచిపెట్టదగినటువంటివి అని శాస్త్రాల ద్వారా తెలుసుకొని వాటన్నిటిని విడిచిపెట్టి భగవద్విషయమే చాలా విలక్షణమైనదని కైవైస్తాడండు. అదిగో అలా భగవద్విషయంలో ప్రవేశించిందంటే అమ్మాయి శాస్త్రాలన్నీ చదువుకుందండి, అందుకనే సంసార విషయాలన్నీ విడిచిపెట్టేసింది, భగవంతుడి విషయమే పట్టుకున్నది అని పట్టుకున్నటువంటి అమ్మాయి కాదు మా అమ్మాయి. అందుకనే ఏం చెప్పారు? నల్లదు తీయదుమానాల్ తీయదు పోలన్నిరే నల్లదు నల్లదు పండి కొల్లుంబడి అని చెప్పినట్లుగా ఒక చెడ్డ విషయము చేసే ఉపకారానికంటే మంచి విషయం చేసే ఉపకారం ఎలా ఉంటుంది అంటే చెప్పుకున్నారుగా, పరమాత్మని యోరక్త విరక్త పరమాత్మని అని చెప్పినట్టు. ఎవరైతే పరమాత్మ విషయంలో ప్రీతి కలిగి ఉంటారో వాళ్ళు ఇతర విషయాల్లో విరక్తులుగా ఉంటారని చెప్పినట్టు మా అమ్మాయి ఇతర విషయాలను విడిచిపెట్టి శాస్త్రంలో చెప్పినట్టు భగవంతుడి విషయమే చాలా గొప్పదని భావించి ఆ విషయంలో ప్రవేశించినటువంటి అమ్మాయి కాదు. మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల కావటం చేత ఇదిగో భగవంతుడి విషయంలో ప్రవేశించింది అంతే, ఇతర విషయాలు వాటంతటవే విడిచిపెట్టేసింది, అవే తొలగిపోయాయి అన్నట్లు చెప్పుకోవాలి. ఎన్ చిరుత్తేవి మా చిన్నపిల్ల మా అమ్మాయి. తన్ తిరుమాల్ ఎన్ను మేలే పెరియదేవి చొల్లు గయ్యాలే. అదిగో పాత్రంలో ముందు తన్ తిరుమాల్ అని, అదిగో తిరుమాల్ వక్షస్థలంలో లక్ష్మిని కలిగినటువంటి స్వామి అని చెప్పటం వల్ల పెరియదేవి చొల్లు గయ్యాలే. ఇక్కడ సిరుత్తేవి అంటున్నారు, చిన్నదేవి మా అమ్మాయి.
అంటే చిన్నదేవని ఎందుకన్నారు? పాసురంలో తిరుమాల అని చెప్పారు కాబట్టి అదిగో పెద్ద ఆవిడ పెరియ విరాటిని చెప్పారు కాబట్టి ఇక్కడ సిరుత్తేవి ఎన్ను విశేషిక్కిరాల్, చిన్న దేవిమార్లు మా అమ్మాయి కూడా అని విశేషించి చెప్తున్నారట తల్లిగారు. ఎన్ సిరుత్తేవి పరువన్ నిరుంబాదిరుక్కచ్చేదేయం పట్టం కట్టిన ప్రధాన మహిషిகளோடொக்க சொல்லலாயிருக்கை என் பெண் பிள்ளை என்கிற ప్రతిపత్తి இல்லை కాణుం ఎవరు తనకు. అదిగో మా అమ్మాయి ఎవరో తెలుసా? కదా పరువం వయసు నిండకపోయినప్పటికీ కూడా పట్టం కట్టినటువంటి పట్ట మహిషులతోటి సమానంగా చెప్పదగినటువంటి గొప్పతనం మా అమ్మాయిది అని అలా చెప్తున్నారంటే ఏమిటట? తల్లిగారికి అమ్మాయి నా కూతురు అనే భావన లేదట. అండ్ పెన్ బిళ్ళై ఎన్గిర ప్రతిపత్తి ఇల్లై కాను ఎవరు తనకు. మా అమ్మాయి అందుకని ఇంత గొప్ప అమ్మాయి అని చెప్పటం లేదు, ఆ అమ్మాయికి ఉన్నటువంటి వైభవాన్ని చెప్తున్నారు. తిరుత్తేవి పెరే పిరాటితోటి సమానంగా చెప్పగలిగినటువంటి గౌరవము, ఆ వైలక్షణ్యము కలిగినటువంటిది మా అమ్మాయి. అందుకనే సిరుత్తేవి అంటూ పెళ్ళయ్యన్ పెన్న పెరువరే ఎన్న పెరువరే, ఆ అమ్మాయిని పిల్ల అని భావించరు కదా అంటూ ఇవడు కుహితం సొన్నా నా కై కజోవేణు ఎన్గిరాళ్. అంత విలక్షణమైనటువంటి జ్ఞానం. అదిగో పెళ్ళయ్యన్ను ఎన్న పెరువరే, అలాంటి అమ్మాయిని భగవంతుడి కళ్యాణ గుణాలని అనుభవించేటువంటి భగవద్ వైలక్షణ్యాన్ని తెలిసినటువంటి అమ్మాయిని పిల్ల అని అనొచ్చా? అందుకని ఈ అమ్మాయి ఎన్సిరుత్తేవి అంటున్నారు తల్లిగారు. మా చిన్న దేవిమార్లు ఇదిగో పెరే పిరాటితో పాటు చెప్పగలిగినటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి అమ్మాయి. ఎవడుకు హితం సన్న నాకై కజోవేణు ఎన్గిరాడు. అందుకని ఆ అమ్మాయికి మనం హితం చెప్పడం ఏమిటి? ఆవిడికి కనుక మనం ఏదైనా హితం చెప్తే ఆ నాలుకను మనమే కడిగేసుకోవాలి అన్నట్లుగా ఈయన పోయి వేరే சிலకొండు పోదు పోక్క వేణుం పరువత్తిలే అవత్తై విడుంబడియాన పాకం పిరంద ఇరుక్కుమేలే ఓరు ఏత్తగం ఉండపోనాడో. వేరే చిలకొండు పోదు పోక్క వేణుం పరువత్తిలే ఈయన పోయి, మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల కదా, ఏదో ఇతర విషయాలతోటి ఆటలతోటి పాటలతోటి పొద్దు పుచ్చుకోవాల్సినటువంటి వయసులో అవత్తై విడుంబడియాన వాటన్నిటినీ విడిచిపెట్టేటువంటి పాకం పిరంద ఇరుక్కు, అలాంటి అభినివేశం కలిగినటువంటి దీనికి మేలే ఓరు ఏత్తం ఉండపోనాడు. ఇంకా ఇంతకు మించినటువంటి అతిశయం ఇంకేదన్నా ఉండాలా మా అమ్మాయికి? అదే గొప్ప అతిశయం. ఈయన ఇంకే ఇరుక్కచ్చేదే, ఇక్కడే ఉన్నది మా అమ్మాయి. కానీ మా అమ్మాయి స్థితి ఏమిటో తెలుసా? నోపజనం స్మరంజనం పెరందరాగిల్. అదిగో ఇక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టి అర్చరాది మార్గం ద్వారా పరమపదాన్ని చేరుకున్నటువంటి ముక్త పురుషుడు ఎలా ఉంటాడు అక్కడ అంటే, నోపజనం స్మరంజనం శరీరం అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన ముక్త పురుషుడు ఈ శరీరాన్ని మళ్ళా భావించడు అని చెప్పినట్టుగా ఇదిగో ఎలా ఉన్నది మా అమ్మాయి కూడా. ఈయన అంగుపోయి అనుభవిప్పదుండో, ఈయన ఇక మీదట ఇంగే ఇరుక్కచ్చది ఇక్కడే ఉండగానే ఆ పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు పొందే అనుభవాన్ని ఇక్కడే ఉండి పొందుతూ ఉంటే ఈయన అంగుపోయి అనుభవిప్పదుండో, ఇంకా అక్కడికి వెళ్ళి అనుభవించాల్సింది ఏముంటుంది కనుక. నోపజనం స్మరణ్యదం శరీరం స్మరణ్యదం పిరందరాగిల్. అదిగో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాడు పొందే అనుభవాన్ని ఆళ్వార్నాయికి ఇక్కడే పొందితే ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాలనే ఆశ ఇంకోటి ఏముంటుందండి? అయినా ఇక్కడ పొందలేని అనుభవం అక్కడ ఏముంటుంది కనుక ఇక్కడే అలాంటి అనుభవాన్ని పొందుతున్న తర్వాత తన్ తిరుక్కోడూరిల్ அவள் பக்கல் இருக்குமா போலே ஆகாதே இவள் பக்கலும் அவன் இருக்கும்படி தன் திருக்கோடூரில் அவள் పక్కల్ ఇరుక్కుమా పోలే ఆగాదిల్. తమ్ తిరుమాల్ అంటే తన యొక్క లక్ష్మి కలిగినటువంటి స్వామి, శ్రీయప్పతి అయినటువంటి ఆ స్వామి తిరుక్కోడూరు నందు ఎలా ఉంటాట లక్ష్మి విషయం ఏ ఆళ్వార్ నాయక విషయంలో ఆయన అవల్ పక్కల్ ఇరుక్కుమా పోలే ఆగాదే, ఆ పెరియ పిరాటి విషయంలో ఎటువంటి ప్రీతిని కలిగి ఉంటాడో ఇవల్ పక్కలం అవన్నీ రుక్కుంబడి. అది మా అమ్మాయి విషయంలో కూడా ఆయన అలానే ఉంటాడండి. లోకత్తిల్ శేషశేషి భావం పోలందిరే పడైన పక్కల్ పరిమాత్తం. ఏమండి లోకంలో ఆయన శేషి, మనం శేషభూతును. శేషశేషిభూత భావ సంబంధం వేరుగా ఉంటుంది. కానీ ప్రణయిని విషయంలో
నువ్వు దాసురాలివి నేను స్వామిని అన్నట్లుగా ఉంటారా? అది కాదు కదా. ప్రణయిని పక్కల్ పరిమాత్రం శేషశేషి భావం పోలన్నిదే. శేషశేషి భావం సంబంధం లాంటిది కాదు కదా ప్రణయన విషయంలో ఉండేటువంటి ప్రీతి. అలాంటి ప్రణయిని మా అమ్మాయి కూడా అదిగో పెరిపిరాటి విషయంలో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు మా స్వామి అని పతిం విశ్వసేంగిరబడియే ప్రమాణத்தை பார்த்து పరిమారవన్న అదిరే అభిమత విషయത്തിൽ ఇగో పతిం విశ్వస్య ఈ విశ్వానికి అంతటికి స్వామండి ఆయన అనేటువంటి ప్రమాణాన్ని చూసి పరిమారవన్నాదిరే అభిమత విషయത്തിൽ ఎలా నేను పతిం విశ్వస్య నేను లోకాలన్నిటికీ స్వామిని, నేనే నాథుడిని, నేను భర్త, వాళ్ళందరూ భార్యలని ఇలాంటి మాటలు శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అభిమత విషయത്തിൽ పరిమారవన్నాదిరే ప్రమాణத்தை பார்த்து అలాంటి ప్రమాణాన్ని చూసి అభిమత విషయത്തിൽ ప్రియుల విషయంలో ప్రియురాల విషయంలో అలా ప్రవర్తిస్తారు ఎవరైనా? ప్రవర్తించరు కదా, ప్రవర్తించకూడదు కదా. తనకు సర్వస్వమాన శ్రీయప్పతి కణ్ వళరందు అరుళిగిర ఊరిలే. అదిగో అలాంటి ఊరు ఇని తన తిరుమాల్ తిరుక్కోళూరిల్. ఆ తిరుక్కోళూరు ఎలాంటిది? తనకు సర్వస్వమాన శ్రీయప్పతి తనకి సర్వస్వమైనటువంటి శ్రీయప్పతి శయనించినటువంటి ఆ ఊరిలో ఆ ఊరి యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు. పూవు ఇయల్ పొజిలిం తదయ్యయం తండుం కొంబుం కొడియుం మాయ్ తురాలాయిరాదే పెరుం పూవేయాయ్ ఇరుక్కై నిత్య వసంతమాన సోలై. పువ్వు ఇయల్ పొజిలిం పుష్పించే స్వభావం కలిగినటువంటి చెట్లు కలిగిన తోటలు. ఏది లోకంలో ఒక చెట్టుకి పుష్పం పూయాలి అంటే మొదటగా చిగురించాలి, ఆ తర్వాత ఆ చిగుళ్ళు పెద్దవయ్యి అందులోంచి ఒక మొగ్గ తొడగాలి, ఆ మొగ్గ పెద్దదై వికసించాలి అప్పుడు. కానీ ఇవన్నీ ఏమి లేదు. తజయ్యం చిగుళ్ళు లేవు, తండుం అంటే చిగుళ్ళు పెద్దవటమేమో మరి, కొంబుం అంటే కొమ్మలు లేవు, కొడియుమాయి తురాలా ఇరాదే కొడి ఆ తర్వాత మొగ్గలు అంటే ముందు చిగురించాలి, ఆ తర్వాత మొగ్గలు తొలగాలి, ఆ తర్వాత కదా పుష్పాలు వికసించడం. అవన్నీ ఒక క్రమమేం లేదట. వెறுం పువ్వే ఆయనకి డైరెక్ట్ గా పువ్వే వచ్చేస్తుంది. ఈ చిగుళ్ళు మొగ్గలు అవి పెరగటం ఇవన్నీ ఏముండదన్నమాట. వెறுం పువ్వే ఆయురుకై అలా విలక్షణంగా పూసేటువంటి చెట్లు కలిగిన తోటలు ఎలా ఉంటాయి? అవి నిత్య వసంతమాన సోలై నిత్యము వసంతమాసంలాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి తోటలు అవన్నీ కూడా. పూవై ఇయల్వానా తటముం అప్పొజిలై వళప్పదాయ్ పరప్పుమార పూత్తటాకముం. అప్పొజిలై వళర్పదాయ్ ఆ పొజిలై ఆ తోటలను పెంచేటువంటి నీళ్లు కలిగిన పరప్పుమార పూత్తటాకముం. ఆ పరప్పుం ఆర అంటే అది ఎంతైతే వ్యాపించి ఉన్నాయో ఆ తటాకాలు మొత్తం కూడా తామరలతో నిండిపోయి ఉన్నటువంటివి. అలాంటి తటాకాలు ఎలా తడముం అప్పొజిలై వళర్పదాయ్ పరప్పుమార పూత్తటాకం అవన్ కోయిలింకండు. అలాంటి ఆ తోటలు తటాకాల మధ్యలో ఆయన ఒక కోయిలను సేవించి ఎలా మామణి కోయిలే వణంగి ఎంగిరపడియే మామణి కోయిలే వణంగి ఆ తిరుమామణి కోయిలే వణంగి అని చెప్పినట్టుగా అవన్ విరుంబిరెత్తిర అంటే ఆయనకు కాదు నమస్కరించాల్సింది, అవన్ కోయిలు కండు ఆ కోవెలు చూడగానే ఆవిడికి ఆనందం, ఇంకా ఆయన దాకా వెళ్ళక్కర్లేదనమాట. ఎలా అంటే మామణి కోయిలే వణంగి ఆరవ దాంట్లో తిరుమజిలో ఏం చెప్తున్నారు? మామణి కోయిలే వణంగి అని ఆ దివ్య దేశంలో ఉన్న కోవెలను చూడగానే నమస్కరించి ఆ లోపలకు వెళ్ళి లోపల ఉన్నటువంటి సర్వేశ్వరుని సేవించి ఆనందించి నమస్కరించడం కాదు, కోవెలకే నమస్కారం చేసి అని చెప్పినట్లుగా అవన్ విరుంబి వర్తిక్కిర కోయిలం కండార కండు ఆయన కంటే కూడా ఆయన ఎంతో కోరుకొని వేంచేసి ఉన్నటువంటి స్థానం ఆ కోవెల కదా. అందుకని అలాంటి కోవెలని కండార కండు కళ్ళారా సేవించి దివ్య ఆత్మస్వరూపత్తుకు ప్రకాశకమాన దివ్య మంగళ విగ్రహం బోలే అవై రెండుకు ప్రకాశకమాన కోయిల్. అది
దివ్య ఆత్మస్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి దివ్యమంగళ విగ్రహం. అలానే అవయరండుక్కుం ప్రకాశకమాన కోయిల్ అంటే అవయరండుక్కుం అంటే ఆయనకి అవయరండుక్కుం ప్రకాశకమాన ఆ రెండింటికి కూడా ప్రకాశాన్ని కలుగజేసేటువంటి ఆ కోవిల్ ఎవరికి? ఆయనకి ఆ దివ్య ఆత్మ స్వరూపాన్ని, ఆ దివ్య ఆత్మ స్వరూపాన్ని ప్రకాశింపచేసేటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ రెండిటిని ప్రకాశింపచేసేటువంటిది ఈ కోవిల. కోవిలై కండపోదే ఉళ్ళుండాన వస్తువయ్యం అరుదీరలా ఇరుక్కై. ఆ కోవిల్ని సేవించగానే లోపల ఉన్నటువంటి ఆయన్ని కూడా అరుదీరలా ఇరుక తెలుసుకునేటట్టుగా కదా ఉన్నది అంటూ ఉళ్ళిల్ పొన్ను కుట్టక్క చెప్పా ఇరుక్కుమిరే. ఇక మనం ఒక ఆభరణం, బంగారు ఆభరణాన్ని పెట్టాం ఒక భరణిలో. ఆ భరణి ఎలా ఉండాలి? లోపల పెట్టినటువంటి వస్తువు యొక్క వాల్యూకి తగినదిగా ఉండాలి అన్నట్టు ఆ కోవెల కూడా ఎలా ఉన్నది? ఆయన యొక్క దివ్య ఆత్మస్వరూపానికి, ఆ దివ్య మంగళ విగ్రహానికి సరిపోయేటట్లుగా ఉన్నటువంటిదట ఆ కోవెల. అలాంటి కోవెలని కండు చూసి ఇంగే ఇరిందు మానసానుభవం మాత్రమే క్లేశపట్టవల్ కండార కండు. కండు సేవించి, అసలు ఇంత ఇక్కడ ఉన్నంత కాలం ఎలా ఉంది మా అమ్మాయి కూడా? మానసానుభవం మాత్రమే. మానసానుభవంతో దుఃఖపడి పడి పడి అలా పడినటువంటి మా అమ్మాయి కండార కండు, ఆ కళ్ళార ఆ స్వామిని సేవించి ఎలా ఎంతలా కంటారా సేవించటము అంటే ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యరుం పట్టరుమాగా ఉళ్ళే ప్రదక్షిణం పన్నా నిற்கா ఇట్ట ఒడిమారి இடமாட்டாதே கண்களாலே பருகுவாரை போலே பார்த்து வாழ்ந்து கொண்டு போகிறபடியே పిన్నై నిన్ను కండు అనుభవించేన్ ఎన్ను నంజీర్ అరుడి చేవారు. ఒకసారి పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యరు గారు భట్టరు వారు ఒక కోవెల్లో ప్రవేశించి ప్రదక్షిణం పన్నానిక ప్రదక్షిణం చేస్తూ ఉన్నారట. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? కిడక్కే నడక్కిరపోదని తిరుక్కుడందైకు ఎదుందరుడు గిరపోదు ఎన్నబడి తిరుక్కుడందైకు వేయించేసిన సమయంలో అని చెబుతున్నారు. ఆ సేవించే సమయంలో పెళ్ళై తిరునరయ్యూరు అరయ్యరు గారు భట్రవారు లోపల నుండి ప్రదర్శనం చేస్తూ ఉన్నారు. ఇట్ట అడి మారాయడ మాట్లాడే కண்களாலே పరుగువారైపోలే. అలా నిలబడిపోయి అడుగు కదలతనట్టుగా, ఇంకొక అడుగు వెయ్యనట్టుగా ఎక్కడ వేయించేసి ఉన్నారో అక్కడ నుండే ఆ కోవెలంతా కూడా కళ్ళతోటే తాగేస్తున్నారా అన్నట్లుగా పార్తూ సేవించి వాడ్చుకొండు పోగిరపడియే. ఉజ్జీవించిన ప్రకారాన్ని పెన్నై నిన్ను కండు అనుభవిస్తేన్. నేను వాళ్ళిద్దరు వెనకే ఉండి నేను ఆ సన్నివేశాన్ని అనుభవించాను. ఇప్పుడు చెప్పలా మా పిన్ని ఏమిటి అప్పుడు సేవించినవన్నీ ఇప్పుడు అలా కంటి ముందు రీలులాగా జరుగుతూ ఉంటే అనుభవించడమే. అని ఆ సేవించేటప్పుడు ఎలా సేవించాలి అంటే మనం కంటితోటే ఆ దృశ్యాలన్నిటినీ తాగేస్తున్నామా, ఆ నేత్రాలతోటే ఆ సౌందర్యాన్ని తాగేస్తున్నామా అన్నట్లుగా అనుభవించారట వాళ్ళు. వేసిన అడుగు పక్కకి మారకుండా ఆ తిరునరయ్యూరు అరయ్యరు గారు భట్రవారు ఆ సన్నివేశాన్ని నేను సేవించాను అని నంజీరు గారు కాలక్షేపంలో చెప్తూ ఉండేవారట. అలానే మా అమ్మాయి కూడా కన్నారక్కండు కంటారా సేవించి ఆనాడు తిరునరయ్యూరు అరయ్యరు భట్టరు వారు ఆ కోవెల యొక్క సౌందర్యాన్ని కన్ను మరల్చకుండా వాటన్నిటినీ కళ్ళతోనే ఆ అందాలను సాగేసినట్లు ఆ అనుభవాన్ని పొందినట్లు మా అమ్మాయి కూడా ఇదిగో ఆ ఊరు చేరి ఉంటుంది, ఆ కోవెలను దర్శించి ఉంటుంది. ఎలాంటిది ఆ కోవెల అంటే ఆ లోపల ఉన్నటువంటి పెరుమాళ్ళకి తగినటువంటిదైన ఆ కోవెలని దర్శించి ఉంటుంది మా అమ్మాయి. అలా కన్నారక్కండు అని తర్వాత ఆచ్చాను ఆండానుమాగా కిഴക്കേ നടக்கிறபோது திருப்பேருக்கு கிழக்கு போகவும் மாட்டாதே ஏறி திருவழித்ததுவும் மாட்டாதே తిరుప్పేర్ నగరాన్ కోయిలే పాతు కొండు ఇరుందారుగళాం. అది అలానే ఆచాన్ అంటే ఆచాన్ అంటే ఈయన ఆచాన్ అనేవారనే అనుకుంటున్నా. ఆచాన్ అంటే వేరే పేరైతే ఇవ్వలేదు ఇంకా. ఆచాను అలా నంజీరు గారు సేవించానని చెప్పారు కదా ఎవరిని?
తిరునరయ్యూరు అరయ్యరు గారిని భట్టరు గారు ఇద్దరు కలిసి కోవెల్ని సేవించే విధానం ఆ కంటితో తాగేశారా అన్నట్టుగా ఆ సౌందర్యాన్ని అనుభవించిన విధానాన్ని బట్టి మా అమ్మాయి కూడా అలానే సేవించి ఉంటుంది. ఆ నేత్రాలతోటి ఆ తిరుక్కోలూరులో ఉన్నటువంటి మణి కోవెలకి కోయిలం కండు ఆ కోవెలని దర్శించి, అలానే ఇంకొకసారి ఇంకొకళ్ళ యొక్క ఉదాహరణ చెప్తున్నారు. ఆచ్యాను ఆండాను ఇద్దరు కూడా కిజక్కే నడక్కిరపోదు, తూర్పు దిక్కుకు బయలుదేరి వెళ్లే సమయంలో తిరుప్పేరుక్కు కిజక్కు పోగவும் మాట్లాడే ఆ తిరుప్పేరు అనేది ప్రదేశానికి తూర్పుకి వెళ్లకుండా ఏరి తిరువడితో మాట్లాడే పోని ఆ దిక్కుకు వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, ఆ మెట్లెక్కి పైకి వెళ్ళాలి కదా తిరుప్పేరులో. అలాను కోవెల్లోకి ప్రవేశించకుండా ஏறி திருவெடுத்ததுమాట తిరుప్పేర్ నగరాన్ కోయిలై పాత్తుకొండు ఇరుందారుగళాం అంటే వాళ్ళు ఆ కోవెల ఎదురుగా నిలబడి ఉన్నారు. కోవెల్లోకి వెళ్ళి పెరుమాళను సేవించచ్చు కదా, లేదా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళ ప్రయాణం ఏదో వాళ్ళు చేయొచ్చు కదా. ప్రయాణము చేయలేదు, కోవెల్ లోపలికి వెళ్ళలేదు, అలానే బయటే నిలబడి ఆ కోవెల ఎదురుగా ఆ కోవెలను దర్శిస్తూ అలానే ఉండిపోయారు. అదే రీతిగా ఇప్పుడు మా అమ్మాయి కూడా ఎలా ఉన్నది, అవన్ కోయిలం కండు ఆ దివ్య దేశంలో ఉన్నటువంటి కోవెలని సేవించి, అక్కడ కోవెల్లో ఉన్నటువంటి స్వామిని సేవించి కాదు, కోయిలం కండు అని இவ்விடத்தை ஆவியுள் குடிரா இவ்விடத்தை பட்டர் அருளி செய்யா நிற்க செய்தே மேலிட அருளி செய்தாராய் ஸ்ரீராம பிள்ளை இருந்தவர் ஜியா எம்பார் அருளி செய்யும் போது ஆவியுள் குளிர என்னும் முகந்து கொண்டு అరుళి చెయ్యుంబడి కేట్టు అరిగై ఎల్లయ్యో. అదిగో ఈ కాలక్షేపం జరుగుతుంది ఎంబారు గారి దగ్గర. జరిగే సమయంలో వారు ఎలా చెప్పేవారో ఈ పదాన్ని చెప్తున్నారట. ఇది ఏమిటి, భట్టర వారు కాలక్షేపాన్ని చెప్తున్నారు. చెప్పేటప్పుడు మేల్యజ అరుళిచ్చేదారాయ్ శ్రీరామ పిళ్ళై అనేటువంటి వారు జియా స్వామి ఎంబార్ అరుళిచ్చెయ్యుంబోదు ఆవియుంకుడిరా అనేటువంటి ఈ పదాన్ని ఎంబార్ అనుగ్రహించే సమయంలో ఉగందుకొండు అరుడు చెయ్యుంబడి కేట్టరిగా ఎల్లయ్యో ఎంత సంతోషంగా చెప్పేవారు. ఆవి ఉల్కుడిరా అనే పదాన్ని చెప్పేటప్పుడు వారు పొందినటువంటి ఆనందం మీకు గుర్తున్నదా? భట్టరు వారే అని ప్రశ్నించేవారట వారు. అలా అంత ఆనందంగా చెప్పుకునేటువంటి సమయం ఎలా ఉన్నదట. అలానే ఈ అమ్మాయి కూడా ఈవిడ తల్లిగారు అవన్ కోయిలం కండు ఎలా ఆయన యొక్క కోవెలను సేవించి ఆవి ఉల్కుడిరా ఆ మనస్సంతా చల్లబడిపోగా అని ఈవిడ కూడా చాలా ఆనందంగా చెప్తూ ఉన్నారు. ఎలా కమరపెడంద పరప్పడంగరం మరుగనయ్యుంబడి ఆ ఇరుక్కై కమరపెడంద అదిగో బీటలు బారిపోయినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ననయ్యుంబడి ఆ ఇరుక్కై మంచి వర్షం పడితే ఎలా మెత్తబడిపోతుందో అలా అయిపోయింది. అలా ఆవి ఉల్కుడిరా లోపలంతా చల్లబడేటట్టు ఎంగనే ఒక కుంగోల్ అలా మా అమ్మాయి మనసంతా చల్లబడిపోయేటట్టు ఇంతకాలం ఆయన విశ్లేషణతో బీటల బారిన నేలవలే ఉన్న హృదయం కలిగిన మా అమ్మాయి ఈవేళ ఆయన్ని సేవించి ఆవి ఉల్కుడిరా లోపల ఆత్మంతా చల్లబడేటట్లుగా ఎంగనే ఒక కుంగోల్ ఏ రీతిగా ఆనందపడుతుందో కదా మా అమ్మాయి. ఇవల్ పరువం నిరంబాదిరుక్కచ్చేదే புறம்புள்ள వత్తై విట్టు అవనై అనుసంధిత్తు శిథిలయ్యాగిరపోదు. ఈవిడ ఇంకా వయసు పూర్తి కాకముందే, వయసు రాకముందే బయట వాటన్నిటినీ విడిచిపెట్టి ఆయన్నే అనుసంధానం చేసుకొని శైథిల్యాన్ని పొందే సమయంలో అవ్వడుగు కండు అనుభవిక్కపెట్టేను. మా అమ్మాయి బయట విషయాలన్నిటినీ విడిచిపెట్టి సర్వేశ్వరుని ఆనందంగా కంటితో సేవించి ఆనందపడే సమయంలో అవ్వడగు కండు అనుభవిక్కపెట్టేను ఆ సౌందర్యాన్ని సేవించడానికి పొందాను నేను. అవనై కండు అవనై అనుసంధిస్తూ శిథిలయ్యాగిరపోదు. మా అమ్మాయి వయసు నిండలేదు ఇంకా, అయినా బయట విషయాలన్నింటినీ విడిచిపెట్టి ఆయన్నే అనుసంధానం చేసుకొని శైథిల్యాన్ని పొందే సమయంలో ఆ సౌందర్యాన్ని నేను సేవించా. అదంతా ఇక్కడే జరిగింది కదా. కానీ అవనై కండు అనుభవిక్కిరపోదై
అజగనాన్ కండు వాడ పెచ్చిలేన్ ఎన్గిరాడు. అలానే ఆయన్ని సేవించి అనుభవించే సమయంలో ఇంకొక సౌందర్యం వస్తుంది కదా మా అమ్మాయి తిరుముఖ మండలంలో. ఆ సౌందర్యాన్ని నా కండు వాడ పెచ్చలేను, నేను అది సేవించి ఉజ్జీవించే భాగ్యాన్ని నేను పొందలేదు అంటున్నారు. ఎంగనే ఒక కుంగోలు మా అమ్మాయి చాలా సంతోషంగా ఉండి ఉంటుంది ఆయనకు దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ అలాగా. కాబట్టి అలా సంతోషపడేటువంటి ఇదిగో ఇక్కడ విశ్లేష వ్యసనంతో ఆయన్ని బయట విషయాలన్నింటినీ విడిచిపెట్టి ఆయన్ని అనుసంధానం చేసుకొని శైథిల్యాన్ని పొందే సమయంలో ఆ సౌందర్యాన్ని సేవించగలిగాను. కానీ ఆయన్ని దర్శించి అనుభవించే సమయంలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని నేను సేవించి వాడపెచ్చలేను, ఉజ్జీవనాన్ని పొందలేను ఎన్గిరాడు. ఇంద్రే ఎనకు సోకత్తాలే శూన్యమాయి కిరక్కిర ఇంద్రు అవడుకు అనుభవత్తాలే అడిక్కజండు పెట్టు చెల్లుగిరదే. ఇందే ఈవేళ ఏమిటి ఈవేళ పరిస్థితి? నాకేమో శోకముతోటి శూన్యమైనటువంటి ప్రకారం, కానీ ఆవిడికేమో అనుభవంతో అడిక్కజింజు పెట్టు చెల్లుగిరదే. అనుభవం ఇలా పైకి 1కి 10 రెట్లు పెరిగిపోతూ ఉన్నదే అంటూ పొరునాడిలే ఇప్పటి ఆవిడ ఒక్క రోజులో ఆవిడ ఇప్పటి వరకు ఆవిడ దుఃఖాన్ని చూశాను నేను, ఆ సౌందర్యాన్ని చూశాను. కానీ ఇప్పుడు ఆవిడ మా అమ్మాయి ఆయన్ని సేవించి ఆనందాన్ని పొందే దశలో ఆ తిరుముఖ మండలాన్ని ఆ సౌందర్యాన్ని సేవించే భాగ్యాన్ని నేను పొందలేదే. ఒక్క రోజులో పరిస్థితి చూశారా? నాల్వాసి అత్తిరుందదిరే విషయాధీనమాయ ఒరుగయ్యాలే. నాల్వాసి అత్తిరుందదిరే ఒక్క రోజు చాలు విషయాధీనమాయ ఒరుగయ్యాలే అంటే మనం పొందేటువంటి ఆనందమైన దుఃఖమైన ఒక్కరోజు చాలు అది పొందటానికి. ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నాం అనుకోవచ్చు, అది రేపు దుఃఖంగా మారచ్చు అని చెప్పుకోవచ్చు. మరేమో నాల్వాసి అత్తిరుందదిరే ఒకరోజు తేడా, అత్తిరుందదిరే ఒకరోజు తేడా చాలండి అన్నట్టుగా విషయాధీనమాయ ఒరుగయ్యాలి. అది దేన్ని బట్టి వస్తుంది? నాల్వాసి రోజుని పట్టి కాదు ఆ తారతమ్యం, విషయాన్ని పట్టి. నిన్నటి విషయం నా ఎదురుగా ఉంది మా అమ్మాయి, ఈవేళ నిన్న నేను సేవించగలిగాను, ఈవేళ సేవించలేకపోవడానికి కారణం ఆ అమ్మాయి ఇక్కడ లేదు కదా, వెళ్ళిపోయింది కదా. కాబట్టి గురునాడులే ఇప్పటి ఆవది ఒక్క రోజులో ఈ రీతిగా అయిపోయిందే పరిస్థితి. మా అమ్మాయి అలా ఆయన్ని సేవించినప్పుడు కలిగిన ఆనందం, కలిగిన ఆ సౌందర్యాన్ని నేను సేవించలేకపోతున్నాను అని తల్లిగారి ఆవేదన. మేవినైందు విளையாடல் உரால் என் சிறுத்தேவி போய் இனி தன் திருமார் திருக்கோளூரில் பூவியல் பொழிலும் தடமும் அவன் கோயிலும் கண்டாவில் குளிரயங்கனே உகப்புங்கொள் என்னே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ